వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. పశువులు తింటే కూడా చనిపోతాయి. దీనివల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అందుకనేసి ప్లాస్టిక్ వాడకూడదని ఇలాంటి గన్ని బ్యాగ్నే వాడాలి. దానికోసం ఈరోజు ప్రోగ్రాం పెట్టడం కూడా కాదు. రేపున్నా కానీ కేంద్ర రాష్ట్ర కమిషన్ వచ్చి రేపు కంపెనీ వాడు కూడా మారాలా. రోడ్లు పెట్టమనం రేపు ఉంటే మొత్తం వేసుకెళ్ళిపోతారు. ఇష్టం ఇవే ఉండవు. అంతేదా? ఎందుకంటే మీకోసం చెప్తున్నారు, ఆరోగ్యం కోసం అదేదా ఉండకూడదు. ఇవి పెట్టుకోండి. అందువల్ల ఎంత చెప్పండి. ఎమ్మెల్యే గారు వస్తుంది మామూలుగా అయితే ఇదే మీటింగ్ చేయాలా? కొంచెం ఇస్తాం. మళ్ళా మార్చారు, ఏదో వేస్తారు, వాళ్ళు సీట్ చేస్తారు. ప్లాస్టిక్ వాడద్దు. సార్ అడిగేది అంటే ప్లాస్టిక్ కవర్లు అయితే 20 రూపాయలు అంతే. దానివల్ల 20 రూపాయలు 100 రూపాయలు కొనాలి. ఇక్కడ కొనాలి సార్. మరొకటి వాడేవారు కూడా రాకూడదు. లేకపోతే కమిషన్ పేరు రాస్తాడు. ప్లాస్టిక్ వాడకూడదు. మీ దగ్గర మామిడి పళ్ళు కొంటే దేని లేసిస్తున్నావు? ప్లాస్టిక్ వాడబాక అప్పుడే చెప్పాను. తెచ్చుకో మంచిది. ఇవన్నీ ప్లాస్టిక్ వాడకూడదు, కేసులు రాస్తారు. మళ్ళీ సంస్థలన్నీ ఎత్తుకుని కాగితం వాడుకో బెస్ట్. ప్లాస్టిక్ రహిత వెంకటగిరిగా అదేవిధంగా వాళ్ళకు కూడా సూచనలు చెప్పాం. పేపర్ కానీ ఇలాంటి కవర్లు కానీ వాడాలి, ప్లాస్టిక్ వాడకూడదని చెప్పాం. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ ఉండి పశువులు తిన్నా ఏ విధంగా కూడా చనిపోతాయి. దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ ఇళ్ళలో చెప్పి ప్లాస్టిక్ తీసుకురాకూడదని చెప్పాలి. గోని సంఖ్యలోనే అక్కడ కూడా మన ఇళ్ళకి తెప్పించుకోవాలి. ఈ మార్పు రావాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి కార్యక్రమం పెట్టారు. కాబట్టి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ కానీ అధికారులు కానీ ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా కానీ కేసులు కూడా రాస్తారు. ఇది మొదటి రోజు కాబట్టి లేదు. రెండో దఫా కూడా మా వాళ్ళు చెప్తారు. మళ్ళా కూడా మూడో దఫా ఖచ్చితంగా కేసులతో స్టార్ట్ అవుతారు. కాబట్టి అందరూ కూడా గమనించి దయచేసి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి కూడా గమనించాలి. ప్రధానమంత్రి నిర్ణయం మేరకు, మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా డీజిల్ కానీ పెట్రోల్ కొని ఆదా చేయాలి, విద్యుత్ కూడా. కాబట్టి మనం సైకిల్లోనూ అటు రోడ్లో పోతే తగ్గుతుంది, కార్లే కావాలి అని కూడా అనుకోవద్దు. దయచేసి అందరూ కూడా గమనించగలరు. రేట్లు కూడా పెరిగిపోయినాయి. 3 రూపాయల డీజిల్, 3 రూపాయల పెట్రోల్. కాబట్టి మనం లోకల్ కానీ అక్కడ కూడా వీలైనంత వరకు సైకిల్ వాడితే వాళ్ళకి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వాకింగ్ చేయబడలేదు, ఆ వాకింగ్ కూడా దానిలోనే కలిసి వస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కుటుంబాలు అందరూ కూడా ఆ వేస్ట్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో రోడ్ల మీద పోతా ఉన్నారు. దయచేసి రోడ్ల మీద పోయకూడదు. ఒక బకెట్ పెట్టుకోండి,
ఆ బకెట్లో వేసుకోండి. మీకు మైక్ వచ్చి మైక్లో చెప్తారు, ఆ మైక్ వచ్చినప్పుడు ఆ బండికి ఇచ్చేయండి, శుభ్రంగా వెళ్ళిపోతుంది తప్ప మీరు బయట రోడ్ల మీద వేస్తే అది కూడా కేసులు రాస్తారు. ఎందుకంటే మన మున్సిపాలిటీని మనమే శుభ్రపరచుకోవాలా, మనమే శుభ్రంగా పెట్టుకోవాలా. ఎందుకంటే అన్ని రకాలుగా రోడ్లు అయితేనేమి లైట్లు అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను కూడా పనిచేస్తా. కానీ దయచేసి రోడ్ల మీద చెత్త పోయిద్దని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అది కూడా రేపటి నుంచి బుట్టలు కొనుక్కోండి, బుట్టలు వేయండి, మున్సిపాలిటీ బండి వస్తుంది, ఆ బండికి ఇచ్చేయండి. ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త రాకుండా పరిశుభ్రంగా ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమం ప్రతి 3వ శనివారం రోజు ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. ఈ ఆలోచన మేరకు మహానాడు కూడా వర్చువల్ గా పెట్టి ఎక్కడ ఆఫీసులు అక్కడే పెట్టుకుని చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ డీజిల్ ఆదా చేసే దానికోసం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, డీజిల్ ఖర్చు కావద్దనే కాన్సెప్ట్ తో ఈరోజు పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకునింది. దాన్ని కూడా మనం హర్షించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహానాడు పెట్టి బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఈ రోజు పరిస్థితుల ప్రభావం 3 నిర్ణయం ప్రకారం ఈరోజు మన ముఖ్యమంత్రి కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.